పిల్లరా మానవ యొక్క జీవితాన్ని గనుక ఒకసారి మనం మన వెనక్కి తిరిగి గనుక ఒక్కసారి మనం చూసుకుంటే इंसान की जिंदगी को लेकर एक बार पीछे मुड़ के हम सब देखें तो మన జీవితంలో జరిగినటువంటి ఎన్నో సంఘటనలు మనకు గుర్తొచ్చినప్పుడు कई सारे घटनाएं जो हमारी जिंदगी में बीत चुकी है अगर वो स्मरण आता है అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు జీవితాన్ని క్రీస్తుని ఎరక్క ముందున్న జీవితాన్ని మనం రెంటిని గనక మరి ఆ సమానంగా పెట్టి చూస్తే నిజంగా ఇప్పుడు మనకు చాలా ఆనందం వేస్తుందని అనుకుంటున్నాను. तो मैं समझता हूँ कि अब की जिंदगी जो मसीह में आने के बाद मसीह में आने के पहले की जिंदगी को अगर तुलना करके देखेगा तो बड़ी आनंद लगेगा हमें. కానీ ఒక విషయం ఏంటంటే एक बात और क्या है कि మనం యేసు ప్రభువుని నమ్ముకోక ముందు మనం ఇష్టం వచ్చినట్టు మనం పాపంలో జీవించాం. मसीह यीशु को भरोसा करने से पहले हमने मन मर्जी के अनुसार पाप का जिंदगी जिया था. ఇష్టం వచ్చినట్టు పాపంలో జీవించాం. मन मर्जी के अनुसार पाप में जिया था. మనకి పశ్చాత్తాపం కలగటం గాని हमें ना पश्चाताप हुआ, నేను ఎందుకు పాపం చేసిన అనటం గాని मैं क्यों पाप किया हूँ बोलना भी, అయ్యో నేను పాపిని అని మరి పశ్చాత్తాపడటం గాని या तो मैं पापी करके पश्चाताप करना, అది మన జీవితంలో ఉండదండి. वो नहीं था हमारी जिंदगी में. ఎందుకని क्यों? మనకు అసలు పాపం అంటే ఏంటో తెలియదు, हमें नहीं पता था पाप का मतलब क्या है, దేవుడు అంటే ఏంటో తెలియదు. परमेश्वर का मतलब क्या है नहीं पता था. మనము మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించాం. हमने अपने मर्जी के अनुसार का जिंदगी जिया. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే इसलिए पौलुस क्या कहता है, మన రోమియోకి రాసిన రోములకు రాసిన పత్రిక కనుక చూస్తే रोमियों की लिखी हुई पत्री देखे 6వ అధ్యాయంలో 6 अध्याय में పౌలు గారు ఒక మంచి చక్కని మాట అంటాడు. पौलुस एक अच्छी बात कहता है. ఏమంటాడంటే क्या कहता है? ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమంటాడంటే 16వ వచనం కనుక మనం చూస్తే 6 अध्याय का 16वां वचन देखे, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తమే పాపమునకే గాని నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడితిరో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? చూడండి అక్కడ 16 में लिखा है, क्या तुम नहीं जानते कि जिसकी आज्ञा मानने के लिए तुम्हें अपने आप को दासों के समान सौंपे देते हो उसी के दास हो, चाहे पाप के जिसका अंत मृत्यु है, चाहे आज्ञाकारिता के जिसका अंत धर्मिता है. అయితే 19వ వచనం కింద ఏమంటాడంటే 19 में कहता है, మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. जैसे तुमने अपने अंगों को कुकर्म के लिए अशुद्धता और कुकर्म के दास करके सौंपा था वैसे ही अब अपने अंगों को पवित्रता के लिए धर्मता के दास करके सौंप दो. అంటే మనం ఏదైతే చేసామో దానికి మనం విధేయులు అయిపోతున్నాం. यानी कि हम जो कुछ भी कर रहे हैं हम उसका पूरा आज्ञाकारी बन चुके हैं. కానీ దేవుని నమ్ముకోక ముందు అయితే अगर परमेश्वर को मानने से पहले మనము దాన్ని అంతగా పట్టించుకోలేదు, तो इस बात को हमने इतना गौर नहीं किए होंगे, అంతగా మనం పట్టించుకోవాలి. इतना गौर नहीं किए होंगे. మనం పాపంలో ఉన్నాము, పాపం చేస్తూనే ఉన్నాం. हम पाप में रहा और पाप करता ही रहा. కానీ ఇప్పుడు 19వ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే 19వ వచనంలో 19 में क्या कहता है, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखो, ఇక్కడ కింద నుంచి చదువుకోవాలి మనం. అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలా అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. जैसे तुमने अपने अंगों को कुकर्म के लिए अशुद्धता और कुकर्म के दास करके सौंपा था वैसा ही अब अपने अंगों को पवित्रता के लिए धर्मिकता के दास करके सौंप दो. Praise the Lord. ఇక్కడ ఏమంటున్నాడు? क्या कहता है, ఒకప్పుడు మనం పాపానికి దాసులుగా మన అవయవాలన్నింటినీ మనం అర్పించాం. एक समय हमने पाप के दास की रीति से अपने सारे अंगों को हमने सौंप दिया था. మనం ఇష్టం వచ్చినట్టు పాపం చేసాం. मन मर्जी के अनुसार हमने पाप किया, కానీ ఇప్పుడు యేసుని ఎరిగి ఉన్నాం. लेकिन अभी हमने मसीह को जान लिया, ప్రభువులోకి మనం వచ్చాం. हम प्रभु में आ चुके हैं. కాబట్టి ప్రభువులో ఉన్న మనము इसलिए प्रभु में रहने वाला हम మన అవయవాలని अभी अपने अंगों को ఎలాగో అక్రమమునకు అన్యాయమునకు అపవిత్రతకు అప్పగించామో जिस प्रकार हमने पहले कुकर्म होने के लिए अपने अंगों को सौंप दिया था, మనం దాసులుగా మనం మరి ఆ పాపానికి దాసులుగా అయిపోయాము. जैसे हम पाप के दास बन चुके थे, ఇప్పుడు ఏమంటున్నాడు? अब कैसा कहता है, పరిశుద్ధతకు ఇప్పుడు ఏమంటున్నాడు? अब क्या कहता है, పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయవం నీతికి దాసులగునట్లు మీరు సమర్పించుకోండి. अभी अपने अंगों को पवित्रता के लिए धर्मिकता का दास होने के लिए सौंप दो. అందుకనే ప్రియులారా इसलिए प्रियो మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखो, కీర్తనకారుడు తన కీర్తనలో ఒక మంచి చక్కని మాటలు చెప్తున్నాడు. చూద్దాం. भजनकार ने भी अपने भजन में एक अच्छी बात कहता है, देखिएगा.
ఒకసారి భజన సంగీత कीर्तन 19వ అధ్యాయం దిద్దాము. कीर्तन భజన సంగీత కీర్తనలో भजन संहिता 19వ అధ్యాయము अध्याय 19 తీయండి. देखिए सब खोले। కీర్తనాకారుడు చాలా మంది ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. एक बात और बताना है आपको, కీర్తనలు మనం చదువుతున్నప్పుడు కీర్తనల్లో కీర్తనాకారులు తన పాపాలను గురించి పశ్చాత్తాపడుతూ ఎలాంటి మంచి మంచి కీర్తనలు రాశారో మనం చదువుతున్నప్పుడు अब भजन को जब पढ़ते हैं तो हमें मालूम पड़ता है कि इन भजनकारों ने अपने पापों का पश्चाताप को लेकर कैसे कैसे गीत गाए करके देखते हैं। అందుకని కీర్తనలు చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మనం మన ఆ గీతాలు వింటున్నప్పుడు మనలో ఉన్న పాపం కూడా మనకి బయలుపడుతుంది. तो इसलिए कई बार हम इस गीत को भजन को पढ़ते हैं गाते हैं तो हमारे अंदर का पाप भी प्रकट हो जाता है। కొంతమంది అంటారు, कुछ लोग बोलते हैं, కొంతమంది పాస్టర్లు అన్నారు, कुछ पास वालों ने कहा ఈ పాటలు అనేవి సైతాను యొక్క దానికి సాదృశ్యంగా ఉన్నాయి అన్నారు. एक गाना शैतान का सादृश्य करके बोला। అంటే లూసిఫర్ పాటలు పాడతాడు ఎక్కువ, तो इनका कहना है कि लूसीफर जो है गीत गाता है बहुत ज्यादा, సంగీతం బాగొచ్చు, वो संगीत को अच्छी तरह जानता है, కాబట్టి వాడు పాటలు పాడాడు కాబట్టి మనం పాటలు పాడతాం కూడా ఎక్కువ పాటలు పాడతాం కూడా సైతానే అని అన్నారు. तो इसलिए वो लोग कहते हैं कि वो गीतकार है तो गीत गाता तो हमें नहीं गाना चाहिए क्योंकि वो शैतान है। కానీ ఇక్కడ మనం బైబిల్ చూస్తే 150 కీర్తనలు ఉన్నాయి. अगर हम बाइबल में देखते तो 150 भजन संगीता है। దావీదు మహారాజు కూడా కించిగా కీర్తనలు రాస్తాడు, కీర్తనలు పాడతాడు. राजा दाऊद भी भजन को लिखता है और गाता भी है। కాబట్టి ఇది వాళ్ళు అంటాం అది తప్పు तो इस प्रकार वो लोग का कहना वो తప్పు. गलत है। కాబట్టి ఇక్కడ చూడండి, यहाँ देखिए కీర్తనాకారుడు ఈ కీర్తన 19వ కీర్తనలో మనకు చెప్తున్నటువంటి మంచి విషయం 9:12 చూస్తే तो भजन का जो 19 का 12 में जो लिखा है बात को देखिए, చూడండి ఏమని రాస్తున్నాడు అతను. देखिए क्या लिखा है, తన పొరపాటులు కనుగొనవారు గలవాడు ఎవడను, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. अपनी भूल चूक को कौन समझ सकता है, मेरे गुप्त पापों से तू मुझे पवित्र कर। ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు, अपने भूल चूक को कौन समझ सकता है। తన పొరపాట్లనంట మనం తెలుసుకోవాలంట. तो कहने का मतलब हम अपनी भूल चूक को समझना चाहिए, ఎందుకంటే क्योंकि ఇక్కడ పాపాలు ఇక్కడ 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 కనుక మనం చదివితే पहला कोरिन्थी का 4:4 में अगर देखे, అక్కడ పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి ఏమని రాస్తున్నాడంటే, पौलुस कोरिन्थी कलीसिया को क्या लिखता है कि నా యందు నాకు ఏ దోషమును కానరాదు అంటున్నాడు. तो कहता है क्योंकि मेरे मन में मुझे किसी बात की दोषी नहीं ठहरता। ఏమంటున్నాడు? क्या कहता है, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. क्योंकि मेरा मन मुझे किसी बात की दोषी नहीं ठहरता। అందరూ ఎవరుంటారు? तो सब क्या सोचते हैं, నేను మంచోడిని, मैं నేను अच्छा हूँ, మంచోడిని, मैं నేను अच्छा మంచోడిని हूँ, అనుకుంటారు. मैं अच्छा हूँ करके। ఒకవేళ ఎవరన్నా నువ్వు తప్పు చేస్తున్నావయ్యా అంటే, నువ్వు తప్పు చేయట్లేదా, నువ్వేమన్నా తక్కువ అని మనం ఎదురు మాట్లాడతాం. अगर कोई हमसे कहे तुम गलत कर रहे तो हम तुरंत उनके ऊपर चढ़ जाते हैं, तू भी तो कर रहे, गलत करके बोलते हैं। మరి ఈ కీర్తనకారుడు అన్నట్టు నా ఎవడు తన పాపములను కనుగొనగలడు, जैसे भजनकार बोलता है कि कौन अपने भूल चूक को समझ सकता है, ఎవరి లోకంలో ధన్యులు. कौन इस संसार में धन्य है। ఇప్పుడు మనం క్రీస్తులో రక్షించబడ్డాం, अभी हम मसीह में उद्धार पाए हैं, మనం క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం. मसीह के लहू के द्वारा धुल चुके हैं, కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం इसलिए हम संभाल के रहना चाहिए। అందుకనే నా యందు నాకు దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా నేను ఎంచబడను. तो कहता है मेरा मन मुझे किसी बात की दोषी नहीं ठहराता, परंतु इससे मैं निर्दोष नहीं ठहरता। అంటే क्यों, ఎవరికి వాళ్ళు మంచోళ్ళు అనుకుంటారు. अगर सब अपने आप को तो अच्छा ही सोचेगा, అందుకే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడంట ఏం తెలియజేస్తాడు మనకి? इसलिए कहा गया पवित्र आत्मा प्रभु आने से हमें क्या बता देगा। ఆ 16వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే तो 16 का 8वें वचन पढ़ेगा, ఆయన వచ్చి మన పాపాన్ని గుర్తు చేస్తాడండి. तो आके हमारे पाप के बारे में हमें बताएगा। అందుకే పరిశుద్ధాత్మని పొందుకొండని సంఘాలకి పరిశుద్ధాత్మ దేవుడే ఆయన అందించాడు ఆ మాట. तो इसलिए कलीसियों के लिए पवित्र आत्मा परमेश्वर ने कहा कि पवित्र आत्मा को पालो, మీరు నన్ను పొందుకోండి, आप मुझे अपनाओ, పరిశుద్ధాత్ముని మీరు కనుగొనండి, तो पवित्र आत्मा को पहचानो, మీరు దేవునిలో బలంగా ఉంటారు. ऐसे में प्रभु में स्थिर रह पाएंगे। చాలా మంది అల్ప విశ్వాసులుగా ఉంటున్నారు. कई सारे लोग हैं जो भी अल्प विश्वासी है, చిన్న చిన్న వాటిని గ్రహించలేకపోతున్నారు. छोटी छोटी बातों को भी समझ नहीं पा रहे। ఒకవేళ నీకు నీలో తప్పు ఉందని చెప్తే నాలో తప్పు ఉందని చెబుతావా అని కూడా
వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. आजकल कोई इसी से कहे तेरे अंदर गलती है तो तुरंत तो इंसान ऐसा बलवा करके विरुद्ध बातें भी बोल रहे हैं। సైతాను సంఘంలో ఎలా పనిచేస్తున్నాడు తెలుసా? शैतान कलिसिया में किस प्रकार काम कर रहे पता కాన है? రాకుండా పనిచేస్తున్నాడు అన్నాడు. तो ना दिखते हुए काम कर रहे हैं, కనిపించకుండా वो పనిచేస్తున్నాడు. अपने आप को प्रकट ना करते हुए काम कर रहे हैं। ఏదైనా దైవదాసుని ద్వారా దేవుడు వాక్యం చెబుతున్నప్పుడు, प्रभु अपने दास के द्वारा कुछ वचन बताता है, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు, पवित्र आत्मा प्रभु बात करता है, ఏదన్నా దైవదాసుని ద్వారా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న తప్పులు ఆయన మరి తెలుసుకున్నప్పుడు, तो पवित्र आत्मा प्रभु के द्वारा दास ने हमारे अंदर की गलतियों को जब जान लिया है, తురంతు నాలో తప్పుందని చెప్తారా మీరు అని, అంటే అతనని పేరు ఎత్తలేదు, అతనని చెప్పలేదు, వెంటనే ఆ పాపం అతనిలోకో ఆమెలోకి వెళ్ళి నన్ను నా పాపం చేసి చూపుతారనే తక్కకి సైతాన్ తీసుకొచ్చాడు. చూసారా? तो शैतान देखो कहाँ तक लेके आते हैं, हमने किसी का नाम तक भी नहीं लेते, फलाना गलत फलाने बोल के, उसके बावजूद भी मेरी ही गलती लेके बता रहे करके वो सामना यानी कि बलवा करने के लिए स्वभाव लेके आता है शैतान। నా యొక్క తప్పులు చూపిస్తున్నారు, నేను తప్పుడు అంటానంట. तो मेरी गलतियों को उठा के दिखा रहे करके बोलते हैं। అది నీకు తప్పు అనిపించకపోతే अगर आपको ये अपना गलती नहीं लगा तो మంచోడువే. आप तो अच्छी है, కానీ ఆ తప్పు మనల్ని మన దగ్గర పరిశుద్ధత తీసుకొచ్చి చూపిస్తున్నాడు. तो हमारी गलती को पवित्र आत्मा प्रभु हम तक लाके दिखा रहे, మన దగ్గరకు వచ్చి చూపిస్తున్నాడు. हम तक लाके दिखा रहे, అప్పుడు వెంటనే మనకు అనిపిస్తుంది, तुरंत हमें लगता है ఓహో ఈ తప్పు నా గురించే, हाँ ये गलती मेरे बारे में है, నన్ను గురించే. मेरे विषय में है। వెంటనే ఏం చేయాలండి? तुरंत क्या करना సరి चाहिए? చేసుకొని सुधारना चाहिए ఇంకా చక్కగా వచ్చి వాక్యం విని और भी अच्छी तरह वचन सुनना మళ్ళీ चाहिए। అలాంటిది మన జీవితంలో రాకుండా మనం చూసుకోవాలి. दोबारा ऐसे गलती ना होने के लिए यत्न करना चाहिए। అందుకనే ఇక్కడ देखिए పరిశుద్ధాత్ముడే మనలో ఉన్న లోపాలను మనకి ఎత్తి చూపిస్తాడు. पवित्र आत्मा प्रभु ही हमारे अंदर की कमियों को उठाकर दिखाता है। ఎట్లా? कैसा? వాక్యం విన్న వెంటనే वचन जैसे सुनते हैं, దేవుని తెలుసు. ఇక్కడ చూడండి ఏమంటాడో అక్కడ, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. भजन में जो लिखा है, मेरे गुप्त पापों से तू मुझे पवित्र कर। 19:12 तो 19 के 12 में लिखा है भजन में। ఆ కీర్తనలో 19వ అధ్యాయము 19వ కీర్తన 12వ వచనంలో చక్కని మాట రాశాడు. भजन 19 का 12 में लिखा है, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. मेरे गुप्त पापों से तू मुझे पवित्र कर करके प्रार्थना करता है। ఈ రోజు మనం వాక్యం వింటున్న మనము, आज वचन सुनते हैं हम, ఇందులో ఈ వాక్యం ఈ లైవ్ లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా लाइव में आने वाला हर एक भी దైవదాసుని ద్వారా ఏదన్నా ఒక విషయాన్ని ఎత్తి చూపించినప్పుడు, प्रभु अपने दास द्वारा कोई भी हमारी गलती को उठा के दिखाता అది है, వెంటనే మీకు తగిలినప్పుడు, तो तुरंत आपको महसूस होता है ఓహో నన్ను గురించిదని हाँ ये मेरे विषय में है, వెంటనే దాన్ని సరి చేసుకోవాలి మనం. तो ऐसा लगते ही तुरंत सुधारना चाहिए। అందుకే అంటున్నాడు, इसलिए कहता ఈ है, కీర్తనకారులాగా మనం కూడా పాడాలి. तो इस भजनकार जैसा गाता है वैसा हमें भी भजन गाना है। నేను రహస్యముగా చేసిన తప్పులు. मैंने जो गुप्त में पाप किए था, దైవదాసుని తెలియదు నువ్వేం చేసావు, तो प्रभु का दास तो जानता नहीं आपने क्या किया था, నీకు తెలుసు, आपको पता है बस। నాకు తెలుసు. నేనేం తప్పులు చేశాను నాకు తెలుసు, నువ్వేం తప్పు చేసావు నీకు తెలుసు. मैंने कौन सी गलती की है वो मुझे पता है, आपने जो गलती की आपको पता है। నువ్వు రహస్యంగా చేసిన తప్పులు నీకు తెలుసు, నేను రహస్యంగా చేసిన తప్పులు నాకు తెలుసు. मैंने जो गुप्त में पाप किए मुझे पता है, आपने जो गुप्त में पाप किया आपको पता है। కాబట్టి వాక్యం వింటున్నప్పుడు అది నీకు తగులుద్ది, వాక్యం వింటున్నప్పుడు అది నాకు తగులుద్ది. इसलिए वचन जो कोई सुनता है आपको भी वो वचन लगता है और मुझे भी लगता है। అంటే నీకు తగిలింది అంటే अगर आपको महसूस हुआ है, పరిశుద్ధాత్ముడే నీకు చెప్పాడు. पवित्र आत्मा प्रभु ने ही आपको बताया है। అర్థమవుతుందా? समझ में आ रहा है? దైవదాసునికి ఈ లైవ్ లో ఉన్న వారికి మధ్యలో ఎవరున్నారు తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. और प्रभु के दास और जो लाइव में आके वचन सुन रहे हैं, दोनों के बीच में पवित्र आत्मा प्रभु ही खड़ा है। ఇంకొకటి, दूसरी बात, వింటున్న వారికి, सुनने वाले के బోధించే వారికి और संदेश देने वाले के మధ్యలో వాక్యం ఉందండి. और बीच में वचन है, అదే శబ్దం, वही शब्द, అది వాక్యం. यही वचन। ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని తీసుకొచ్చి నీ హృదయానికి తాకిస్తాడు. तो पवित्र आत्मा परमेश्वर ही इस वचन को लाएगा और आपका हृदय तक पहुंचाएगा, నీకు తగిలిస్తాడు లోపల. आपका हृदय में प्रवेश कराएगा। వెంటనే నీకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. तुरंत पवित्र आत्मा प्रभु आपकी गलती महसूस कराएगा। నిజంగా వాక్యం విన్నప్పుడు నీ యొక్క తప్పును కనుక నువ్వు వెంటనే తెలుసుకుంటే, जैसा आपने गलत वचन सुना, आपकी गलती को तुरंत मान लिया है, నీకు తగిలితే ఓహో ఇది నా గురించే అనుకుంటే, अगर आपको महसूस हुआ ये मेरे बारे में है, ఇది నా దైవదాసుని తెలియదు, ये तो प्रभु का दास जानता ही नहीं है, ఎవరికి తెలియదు, कोई नहीं जानता, పరిశుద్ధాత్ముడు తెలుసు కాబట్టి, पवित्र आत्मा ही जानता ఆ है। పరిశుద్ధం వచ్చి నిన్ను తాకాడు కాబట్టి, वो
पवित्र आत्मा आके आपको छू लिया నీకు है, వెంటనే గుర్తు చేస్తున్నాడు. तुरंत आपको स्मरण दिला रहे। ఇది చాలా గొప్ప మంచి విషయం అండి. ఇది ये तो बहुत अच्छा विषय है। ఈ రోజుల్లో జరుగుతున్న విషయం ఈ సంఘాల్లో ये कलिसिया में आजकल हो रही है, జరుగుతున్న ఏ విషయాలు यही बातें होती है దీని कलिसिया గురించి में। వెనక చేస్తున్నారు. इसी को लेकर कुछ लोग पीछे हटते जा रहे हैं, ఎందుకంటే వాళ్ళు పాపంలోనే ఉండి పాపంలో చనిపోవాలనుకుంటున్నారు. क्योंकि ऐसा लोग है जो पाप में रहना चाहता है, उसी में मरना కానీ चाहता है। పరిశుద్ధాత్మ అలా అనుకోవట్లేదు. लेकिन पवित्र आत्मा प्रभु ये नहीं चाहता। నువ్వు పాపంలో ఉండి పాపంలో చనిపోవడానికి ఇష్టం లేదు. प्रभु का आत्मा को ये नहीं पसंद है आप पाप में ही रहे, पाप में ही मरे, ఎందుకంటే నువ్వు కూడా ఆదాము సంతానమే. क्योंकि आप भी आदम का संतान है। చూడండి देखिए 19వ అధ్యాయం లోకాసువార్త చదివితే लोग 19वां अध्याय को पढ़ेगा तो జక్కయ్యని పిలుస్తున్నప్పుడు जब जक्कैया को बुलाया था, నువ్వు జక్కయ్యని పిలిచి యేసుప్రభు ఏమన్నాడు? तो जक्कैया को बुला के मसीह यीशु ने क्या कहा था? చూడండి చూడండి జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడు. जक्कैया तो गुलाब के पेड़ पर चढ़ा था। జక్కయ్యని ఏమన్నాడు తెలుసా? जक्कैया से क्या कहा? 5వ వచనంలో वचन 5 में लिखा है, మేడు చెట్టు ఎక్కని చూసి और उसको देखा, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. 19 की 5 लूका में लिखा है, जब यीशु उस जगह पहुंचा तो ऊपर दृष्टि करके उससे कहा, हे जक्कई झट उतरा, क्योंकि आज मुझे तेरे घर में रहना अवश्य है। देखा ఏమంటున్నాడు? क्या कहता है? జక్కయ్య త్వరగా దిగు, जक्कई झट उतरा, నేడు आज ही, ఆలస్యం కూడా లేక देर नहीं है कोई, నేడు आज ही, నేడు నేను आज मैं అంటే యేసు यानी कि यीशु मसीह నీ ఎంట ఉండవలసి ఉన్నది. तेरे घर में रहना आवश्यक है। తర్వాత 9వ వచనం కనుక చదివితే और वचन 9 पढ़ेगा तो ఏమంటారు సార్? क्या कहता है? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. आज इस घर में उद्धार आया है। యేసు తన ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు. यीशु उस जक्कई के घर में जाना चाहता యేసు है। జక్క ఇంట్లో ఉండాలనుకుంటున్నాడు. यीशु जक्कई के घर में रहना चाहता యేసు है। అంటే ఎవరండి? यीशु का मतलब कौन है? రక్షకుడు. उद्धार करता। ఇప్పుడు యేసు అంటే ఎవరండి? अब यीशु मसीह का मतलब कौन? వాక్యం. वचन। ఆ వాక్యమే శరీరధారి అని రాయబడి ఉంది. वही वचन देहधारी हुआ करके लिखा हुआ। కాబట్టి ఆ వాక్యమైన దేవుడు నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాడు. इसलिए वो वचन रूपी परमेश्वर आपको हृदय में रहना चाहता అంటే ఆ వాక్యాన్ని నీకు తెలియజేయాలనుకుంటున్నాడు. है, यानी कि उस वचन को आप तक पहुंचाना चाहता है, ఆ పాపాన్ని నీకు తెలియజేయాలనుకుంటున్నాడు. उस पाप का एहसास कराना चाहता है। ఆ పాపాన్ని నీకు తెలియజేసి उस पाप का एहसास कराकर నిన్ను పాపంలో నుంచి బయటికి తీయాలనుకుంటున్నాడు. तो इसका मतलब ये है कि आपको पाप से बाहर निकालना चाहता है। ఇప్పుడు పాపంలో నుంచి బయటికి రావాలంటే अगर पाप से बाहर आना है तो వెంటనే మనం ఏం చేయాలంటే तुरंत हमें क्या करना है? మనకి వెంటనే గుర్తు చేసినప్పుడు जैसा प्रभु हमें याद दिलाता है, అయ్యా దైవదాసుడు ఎంత మంచి పని చేసేవయ్యా, प्रभु का दास आपने कितना अच्छा काम ఈ किया है। ప్రార్థన చేయాలి మనం. आप ऐसा प्रार्थना करना चाहिए, అయ్యా దైవదాసుడు ఎంత పని చేసేవయ్యా. प्रभु का दास आप कितना अच्छा काम किए हैं। పరిశుద్ధాత్మ చెప్పిన మాట నువ్వు మాట్లాడటం వల్ల पवित्र आत्मा की कहने वाली बात आप बात करने की ఆ वजह వాక్యం से నా హృదయాన్ని తాకి वो वचन मेरा हृदय को छू लिया, నాకు వెంటనే గుర్తు చేసాడయ్యా. तुरंत मुझे स्मरण दिलाया। అట్టంట్లో చాలా మంది ఈ మధ్యన ऐसा कोई नहीं कहता आजकल, పాస్టర్ గారికి మేమే దొరికేమా మా గురించి చెప్పాలంటున్నారు. पासवान को हम ही मिल गए क्या? केवल हमारे बारे में क्यों बताना? నా తప్పులు ఎత్తి చూపించాలా ఏంటి? क्या मेरी ही गलती को उठा के दिखाना నేను है? ఎన్ని తప్పులు చేస్తున్నాను కదా, मैं तो कर ही रहा हूँ गलती, మళ్ళీ అది చెప్పి ఎత్తి చూపేలా उसको उठा के दिखाने की आवश्यकता అట్లా क्या ఉంటా है? వస్తున్నారు. इस तरह उल्टा आ रहा है आजकल, అట్టెవరు రాకూడదండి. ऐसा कोई नहीं आना అట్లా चाहिए। వస్తే నువ్వు ఈ ప్రపంచం గతించినాగా నువ్వు ఎదగలేవు. तो अगर ऐसा आएगा तो ये दुनिया खत्म हो जाएगा, मगर तुम कभी नहीं सुधर అంటే पाओगे। పాపాలు ఒప్పుకునే హృదయం, పాపాలు ఒప్పుకునే గుణం మనలో లేదన్నమాట. इसका मतलब कि पापों को मानने का और तुच्छ जानने का स्वभाव हमारे मन में అంటే नहीं మనలో है। లేదు అది. इसका मतलब हमारे अंदर नहीं है ऐसा అందుకని स्वभाव। భక్తుడు రాశాడు, పాపిగానే జీవించుతో పాపములోనే మరణించుతో అని రాశాడు భక్తుడు. भक्त ने लिखा है कि पापी के रूप में ही जियोगे और पाप में ही मरोगे क्या? అంటే నువ్వు అనేది ఏంటంటే इसका मतलब क्या है? పరిశుద్ధాత్ముడా నా తప్పు నాకు తెలియచేయబాకు. पवित्र आत्मा प्रभु मेरी गलती मुझे मत बताओ। ఈ వాక్యం దైవదాసుని నోటి నుంచి వచ్చిన వాక్యము और प्रभु के दास के मुंह से जो वचन निकला పక్కగా తీసుకెళ్ళు, उसको बगल से लेके जाओ, పక్కగా తీసుకెళ్ళు. बगल में लेके जाओ। అక్కడ పక్కగా వెళ్ళిపోయిన వాక్యం तो ऐसे बगल में चला गया పరిశుద్ధాత్మ కోపం వచ్చింది అనుకోండి, और पवित्र आत्मा प्रभु को गुस्सा आ गया, ఎంత అంటాడు ఏంటని ये ऐसे क्यों बोल रहे? సాతాను వస్తాడు. तो तुरंत शैतान आ जाएगा। ఏమంటాడు తెలుసా? वो क्या कहेगा? అందరు చేయట్లే అంటే పాపం. क्या सब नहीं कर रहा क्या पाप? దైవదాసు పాపాలను ఎత్తి చూపిస్తున్నావే. क्या प्रभु का दास सारा गलतियों को उठा के दिखा रहे हैं? చేస్తా ఏందంట, तो करेंगे क्या है? అసలు ఇంకా చెప్తారంటే నేను వాక్యం ఏందంట, और ज्यादा हो गए तो मैं वचन सुनने भी नहीं आऊंगा, क्या करोगे? ఎవరు చెప్తారు ఈ మాట? ऐसा बोलेगा। ये बातें कौन सिखाता है? ఎవరు చెప్తారు? कौन सिखाता है? సాతాను చెప్తాడు. शैतान ही सिखाता है। పరిశుద్ధాత్మ ఏమని చెప్తాడు? पवित्र आत्मा प्रभु क्या सिखाता అమ్మ నీ है? గురించేనమ్మా, बेटा तुम्हारे बारे में ही है। అది చెప్పింది పరిశుద్ధాత్ముడే. ये ऐसा दिलाता है కానీ कि మనం మర్చిపోతున్నాం. मगर हम पहचान नहीं पा रहे। అందుకే ఎఫెసీయుల పత్రికలో 4:30 అన్నాడు, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. इसलिए एफिसियों के 4:30 में कहा है, अब पवित्र आत्मा को दुखित कर रहे పైసా నీకు దగ్గరికి వస్తున్నాడు, पवित्र आत्मा
प्रभु आपके पास आ నీకు रहे నీకు हैं, చెప్తున్నాడు, आपसे कह रहे हैं आपकी చెప్పినా गलती, కానీ నమ్మట్లా. फिर भी भरोसा नहीं कर रहे। అమ్మ నీలో తప్పు ఉందంట, बेटा तुम्हारे अंदर गलती है, అదిగో నీ గురించే. देखो आपके बारे में ही అయ్యా నీలో తప్పు ఉందంట, तुम्हारे अंदर गलती है, అలాంటి పనులు చేయకూడదంట, ऐसा काम नहीं करना चाहिए बोल నీ रहे हैं, గురించే. केवल आपके लिए వెంటనే है, మానుకో. तुरंत छोड़ दो। ఎదగాలనుకున్న విశ్వాసి जो बढ़ना चाहता है विश्वासी వెంటనే మోకాళ్ళకి వచ్చి, तुरंत घुटने में आ जाएगा। ప్రభువా प्रभु ఈరోజు దైవ దాసుడు నాతో మాట్లాడు, आज प्रभु के दास के द्वारा मुझसे बात की, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు నాయన, पवित्र आत्मा प्रभु आपको धन्यवाद, నాకు తెలియజేసేవయ్యా मुझे बताए प्रभु రహస్యమైన పాపాలు. मेरी गुप्त बातों को। అందుకని కీర్తనకాడు అంటున్నాడు, इसलिए भजनकार कहता తన है పొరపాటులు కనుగొనగలవాడెవడు, कौन अपने भूल चूक को समझ सकता है। నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. तो मैं जो गुप्त में पाप किया था मुझे क्षमा कर और मुझे पवित्र कर। అప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 4:4 నా యందు నాకు దోషమును కానరాదు, मेरे अंदर कोई दोष नजर नहीं आता, నా మనసు అది ఒప్పుకోదు, मेरे मन इस बात की राजी नहीं నా करती, ఆత్మ అంగీకరించదు. मेरी आत्मा अंगीकार नहीं అయినా करेगा। ప్రభువా तो भी प्रभु ప్రభువా प्रभु నీవే విమర్శించువాడు. నీ కింద అంటున్నాడు, నన్ను విమర్శించువాడు ప్రభువా నీవే, क्योंकि मेरा परखने वाला प्रभु तू ही है, నన్ను విమర్శించువాడు ప్రభువే. मुझे परखने वाला प्रभु है। చూసావా ఈ రోజు, देखा है, అంటే ఆయనే మనల్ని విమర్శిస్తున్నాడు. वही हमें परख रहा है। దైవదాసుడు కేవలం వాక్యం చెప్తాడు, परमेश्वर का दास तो केवल वचन बताता ఆయన మీద है, మీరు కోపడబాకండి, उनके ऊपर आप गुस्सा मत होना, ఆయన మీద కోపడబాకండి, उनके ऊपर गुस्सा नहीं होना। నీ కోపడి నీ రక్షణ నువ్వు పోగొట్టుకోబాకు. आप ऐसा गुस्सा करके खुद का उद्धार को मत खोना। అందుకే అంటాడు, इसलिए कहता है ఒక వ్యక్తి అంట एक వ్యక్తి తన కూర్చున్నటువంటి కొమ్మనే పెట్టుకుని ఆ కొమ్మనే నరుక్కుంటున్నాడు. जिस टहनी पे बैठा था उसी टहनी को काटने लगा, తను కూర్చున్న కొమ్మనే जिसमें तनु वो रुको बैठा ना। था उसी को काट रहे, అందరు చూస్తున్నారంట, सब देख रहे थे, చూసి నవ్వుతుంటే सब हंस रहे थे, వీడు కూడా నవ్వుతున్నాడంట. ये भी हंस रहा था, అందరు నవ్వుతున్నారు, सबके सब हंस रहे थे, అందరు ఎందుకు నవ్వుతున్నారు, सब क्यों हंस रहे थे, ఒరే ఈడు కూర్చున్న కొమ్మని ఈడే నరుక్కుంటున్నాడు ఏంద్రా అని అందరు చూసి నవ్వుతున్నారు. सब देख के इस बात के हैरान थे, जिस टहनी पे ये बैठा उसी टहनी को ये क्यों काट ఈడు ఆమె చూసి रहे थे? నవ్వుతున్నాడు, तो ये उसे लोगों को देख के हंस रहे, ఆమె చూసి నవ్వుతా उनको देख के हंसते हुए నరుకుతున్నాడు కొమ్మని. काट रहे थे अपने ही टहनी को। ఒకసారి పెళ్ళని కింద तो పడిపోయి एक के बाद टहनी के साथ नीचे गिर गया, ఏమైంది, क्या हुआ, గాయాలు పాలయ్యాడు. तो घाव हो गया पूरा। అక్కడ చూస్తున్న వారందరూ తీసుకుని హాస్పిటల్ జాయిన్ చేసి, जितने देख रहे थे वो सब ले जाके उसको दाखिला कराया అప్పుడు अस्पताल అడుగుతున్నాడు में। ఈ వ్యక్తి, तब पूछ रहे व्यक्ति ఎందుకయ్యా మీరు నవ్వుతున్నారు నా ఎంక చూసి, क्यों हंस रहे थे मुझे देख के? అరే ఎందుకు నవ్వుతున్నావంటే నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వే నరుక్కుంటున్నావని మేము నవ్వుతున్నావురా అన్నారు. तो उन्होंने कहा हम इसलिए हंस रहे थे, जिस टहनी पे तुम बैठे थे उसी को काट रहे थे, इसलिए हम हंसा। మరి చెప్పొచ్చు కదయ్యా, तो क्या तो बता सकते थे ना, అట్లా నవ్వకపోతే చెప్పొచ్చు కదా నాకు, नहीं हंसते हुए आप बता सकते थे ना, అట్లా చూస్తా ఉండకపోతే నాకు చెప్పొచ్చు కదా. ऐसे देखते ना रहे थे फिर मुझे बताता तो अच्छा होता। చూసారా ఆ వ్యక్తి ఏమంటున్నాడు, क्या कहता है वो, నాకు చెప్పొచ్చుగా అంటున్నాడు. मुझे बता सकते हैं ना, అసలు తెలియలే పాపం. वो नहीं जान पा रहा था। అందుకని इसलिए దైవదాసుల్లో ఉండి పరిశుద్ధాత్ముడు మనం చేసిన రహస్య పాపాలు మనం చేసిన తప్పులుంటే చెప్తా ఉంటాడండి. అసలు ఇది నిజమైన సంఘం. हकीकत का कलिसिया का मतलब ये है कि पवित्र आत्मा परमेश्वर दास के अंदर होके हमारी गलतियों को उठा उठा के बताता रहता ఆ है। 1వ పత్రిక ఆ కొరింథీయులకు రాసినప్పుడు ఏమి రాశాడంటే, నా యందు నాకు దోషం కానరాదు. तो ये कुरिन्थियों को जो पत्री लिखा है पहला कुरिन्थी में, इसमें कहता है मुझ में कोई दोष नजर नहीं आता, నీ దోషం నీకు కనపడదు, आपका जो गलती आपको नजर नहीं आती, పరిశుద్ధాత్ముడు వస్తే కనపడదు. पवित्र आत्मा प्रभु आपके पास आने से ही आपको समझ में आएगा। కీర్తనలో भजन संहिता 10వ అధ్యాయం, अध्याय 10। ఈ అలాంటి వ్యక్తులు ఈ దేవుడు మాట్లాడినా నమ్మని వ్యక్తులు ఏం చేస్తారంటే, परमेश्वर बात करने पर भी ना भरोसा करने वाले लोग क्या करते हैं? 10వ అధ్యాయం 10వ కీర్తన 4వ వచనం, तो भजन संहिता 10 का 4 देखिए, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని కొందురు. दुष्ट अपने अभिमान के कारण कहता है कि वे लेखा नहीं लेने का। దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. उनका पूरा विचार यह है कि कोई परमेश्वर है ही नहीं, వారు ఎల్లప్పుడూ భయం అనుకుని ప్రవర్తింతురు. वे अपने मार्ग पर दृढ़ता से बना रहता है। అర్థమైందా పిల్లలు? देखा, దుష్టులు అంట పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకుంటారంటండి. तो जो दुष्ट लोग ये सोचते हैं कि परमेश्वर कोई विचार नहीं करेगा, దేవుడు లేడు గీవుడు లేడు ఎవడు లేడు ఉంటారంటే, वो सोचते हैं कोई परमेश्वर है ही नहीं, అసలు దేవుని మీద భయం లేదండి వాళ్ళకి. उनका कोई बिल्कुल परमेश्वर का भाई नहीं है। ఇక కింద 13వ వచనం చూస్తే 13 में कहता है, చూడండి, దుష్టులు దేవుని తొలగించుట ఎలా, నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకునుట ఎలా. परमेश्वर को दुष्ट क्यों तुच्छ जानता है और अपने अपने मन में कहता है तू लेखा नहीं ना लेगा।
ఎవరు తప్పులు చేసేది? कौन गलत करता है? క్రైస్తవుల్లో కూడా చాలా మంది తప్పులు చేస్తున్నారు. मसीह लोगों में भी कई सारे लोग हैं जो गलत करने वाले हैं। వీళ్ళని ఏమనాలి తెలుసు మనము? इनको क्या बोले हम? అంటే దేవుడు విచారణ చేయడని వారు తమ హృదయంలో అనుకుంటున్నారు. यानी कि ये लोग सोचते हैं कि परमेश्वर कोई लेखा नहीं लेगा, కానీ పరిశుద్ధాత్మ వచ్చి ఏం చెప్తాడు? लेकिन पवित्र आत्मा प्रभु आके क्या बताएगा? తీర్పుని గురించి చెప్తాడు. वो न्याय की विमर्श के दिन के बारे में बताएगा। ఒకటి పాపముల గురించి చెప్పాడు, एक तो पाप के बारे में बताता है, రెండోది తీర్పు గురించి కూడా చెప్తాడండి. दूसरी न्याय के बारे में भी बताता है। అందుకనే పరిశుద్ధాత్మ చెబుతున్నాడు మీకు. इसे पवित्र आत्मा प्रभु ही बताते हैं आपको। అప్పుడు నేను కూడా అనుకున్నా, एक समय मैंने भी सोचा था, పాస్టర్ గారు ఒకసారి వాక్యం చెబుతా, पास्टर जी एक बार वचन बताते మీ हुए, పెదాలు కోస్తాడు దేవుడు అని చెప్పాడు. आपका होठों को काट डालेगा परमेश्वर ने बोला। ఎందుకనంటే क्योंकि మీరు గుటకాలు ఇక్కడ పెట్టుకొని, आप गुटखा रखते हो मुंह में, కిల్లీలు బొగ్గలను పెట్టుకొని तो खिल्ली पान को रखते हो मुंह में, మజాగా ఆనందంగా అనుకుంటున్నారు. तो बड़े मजा लेते हो जिंदगी का, నాకేం రోగం రాదు मुझे అనుకుంటున్నారు. कोई रोग नहीं आएगा మీ करके పెదాలు सोचते। కోస్తాడు అన్నారు. इसलिए कहा कि मैं आपके होठों को काट डालूंगा। పాస్టర్ గారికి తెలియదండి నేను గుటక తింటానని. तो पास्टर जी नहीं जानते थे मैं गुटखा खाने वाला ఎవరు हूँ, చెప్పలేదండి ఆయనకి. किसी ने बताया भी नहीं కానీ उनको, పరిశుద్ధాత్ముడు చెప్పి लेकिन पवित्र आत्मा प्रभु ने बताया, నన్ను కాపాడటానికి मुझे बचाने के लिए నా దగ్గర తీసుకొచ్చాడు వాక్యం. मेरे पास लेके आ गए वो అప్పుడు वचन। పరిశుద్ధాత్మ అన్నాడు, तो पवित्र आत्मा प्रभु ने ఏయ్ कहा, నువ్వే తింటావు కదా, तू ही खाता है ना, నీకోసమే तेरे लिए ही। కాపాడ్డాను. तो मेरे तो गुस्सा आ गया, అదే నాకు చెప్తాడు. तो ऐसा क्यों बोल रही है? ఇంకొకసాట एक और जगह में నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, आपको तो प्रभु ने नौकरी दिया है, ఎక్కడో పెంట కుప్పలో నేను తీసుకొచ్చి క్యాపిటల్ సిటీలో ఉంచి నేను దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు నీకు. आप ऐसे गंदगी में घूमने वाले को उठा के प्रभु ने ऐसी सिटी में रखा, अच्छी नौकरी दिया है, నీకు మంచి శాలరీ ఇస్తున్నాడు. अच्छी तनख्वाह दे रहे हैं నువ్వు आपको। దశంభాగం ఇస్తున్నావా? क्या आप दशमांश देते हो? నువ్వు దశంభాగం ఇస్తున్నావా? देते हो दशमांश? ఎట్టైనా తీసుకుంటాడు. वो कैसे भी ले लेगा। నీ భార్య హాస్పిటల్లో ఉంటది. तेरी पत्नी अस्पताल में पहुंचेगी, నాకు బాగా కోపం వచ్చింది. मुझे और भी गुस्सा आ गया। ఎందుకంటే అప్పుడు సిస్టర్ కి యూరిన్ లో బ్లడ్ పడుతుంది. तो उस समय सिस्टर का यूरिन में ब्लड आता था, హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నా, तो हम अस्पताल का चक्कर लगा रहे थे, హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నా, अस्पताल का चक्कर लगा रहे थे, డబ్బులన్నీ అయిపోతున్నాయి. सारे पैसा खर्च हो रहे थे। చూసారా పిల్లరా? देखा प्रियो, నా ఆత్మ దానికి రాజీ పడలా, मेरी आत्मा जो है उन बात का राजी नहीं हुआ, రాజీ పడలా. राजी नहीं हो रही थी। నేనేమనుకున్నాను, मैं क्या सोच रहा ఏదో था, దాని గురించి చెప్తాడు వీడు. क्यों मेरे बारे में बताता ये? అసలు వినకపోతే పాదు అనుకోని అవసరంగా, बिल्कुल ना सुने तो अच्छा होता है ना करके ఎక్కడ सोचता కాకుండా అనవసరంగా हूं। ना जाऊं तो अच्छा होता है ఎందుకు करके వినాలి? सोचता हूं। क्यों सुनना है? ఎందుకు ఏం చెప్తా ఉంటాడు? क्यों ये बार बार बोलता रहेगा? సైతాను మనతో शैतान మాట్లాడుతాడు. इसी प्रकार हमसे बात करेगा, సైతాను మనతో మాట్లాడుతూ ఉంటాడు. हमसे ही शैतान ऐसा बात करता है। కాబట్టి అంత ఆనందించాల్సి తెలుసా? వాక్యం మన దగ్గరికి వచ్చి మన తప్పులు మనకు చెప్పినప్పుడు अगर मान लीजिए वचन हमारे पास आया, हमारी गलतियों को बताने पर हम बड़ी आनंदित होना चाहिए। చూడండి देखिए 11వ కీర్తన भजन संगीत 11 11వ కీర్తనలో చూడండి 4వ వచనం కనుక మనం చదివితే चौथा वचन पढ़ेगा तो చూడండి, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. परमेश्वर अपने पवित्र भवन में है, परमेश्वर का सिंहासन स्वर्ग में है, उसकी आंखें मनुष्य के संतान को नित्य देखती रहती है और उसके पलकें उनको जांचती है। ఎక్కడున్నాడంట ఆయన? कहाँ है वो? పరిశుద్ధాలయంలో ఉన్నాడు. पवित्र भवन में है। ఆలయం ఎక్కడుందంట? भवन कहाँ है? ఆకాశం. आकाश। ఎందుకని ఇక్కడ ఏమంటున్నాడు? क्या कहते हैं यहाँ యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. पे? परमेश्वर का सिंहासन स्वर्ग में है, ఆకాశంలో ఉందండి, आकाश में है, భూమి మీద లేదండి. धरती पर नहीं है। నేను అందుకే ఎన్నిసార్లు చెప్తాను మీకు. इसलिए मैं कई बार कहता हूँ, ఏమంటే 10 సార్లు क्या कहता है, ఇట్లా అనబాకండి, మీరు దండం పెట్టబాకండి. ऐसे हाथ बराबर में मत जोड़ना, ఎందుకంటే నీ యొక్క సమ ఉద్యోగంలో దేవుడు లేడు. क्योंकि तुम्हारा बराबर में परमेश्वर है ही नहीं। ఆలయం పరలోకంలో ఉంది, तो भवन जो है स्वर्ग में है, ఆయన సింహాసనం ఆకాశంలో ఉంది. उनका सिंहासन आकाश में है। అందుకని ఎవరు కూడా యేసు దండం అని పెట్టబాకండి. तो इसी प्रकार कोई भी मसीह को बोल के ऐसे बराबर में हाथ ఎవరికి नहीं దండం जोड़ना। పెడతామండి మనం? हम किसको ऐसा हाथ जोड़ते हैं? దేవుడికి దండం పెడతాం. परमेश्वर को। మరి దేవుడు నీ ఎదురుగా ఉన్నాడా? क्या परमेश्वर आपकी बराबरी में है? నీకు నా 10 అంగుళాల దూరంలో ఉన్నాడా? आपके 10 अंगल की दूरी में है? ఆయన ఎక్కడున్నాడు? वो कहाँ है? ఆయన ఆలయం ఎక్కడుంది? उनका भवन कहाँ చూడండి, है? మోష కొండ మీద తీసుకెళ్లి మోషాని పైకి చూడమన్నాడు. तो परमेश्वर ने मूसा को पहाड़ पर लेके गया और ऊपर देखने के ఆ लिए कहा। ప్రత్యక్ష గుడారం కడతానికి అక్కడ చూపించాడు. तो मेल मिलाप वाले तंबू बनाने के लिए वहां से दिखाया ఆ था। పరలోకంలో మందిరాన్ని ఇక్కడ కట్టమన్నాడు. అరణ్యంలో कि उस मंदिर को इस जंगल में बनाने के लिए बोला, అరణ్యంలో కట్టమన్నాడు. जंगल में बनाने के लिए ఆ बोला। కొలతలు కరెక్ట్ కట్టాడు. उसी नाप के अनुसार ठीक वैसा ही बनाया। ఆయన తన ఇష్టం వచ్చినట్టు కట్టలేదండి. वो अपने मर्जी के अनुसार नहीं बना। అందుకనే మీరు 25లో కనుక చూస్తే ఆయన చూపించిన ప్రకారమే కరెక్ట్
కరెక్ట్ గా అదే విధంగా మందిరం కట్టాడని రాయబడ్డది అక్కడ. निर्गमन 25 में देखेंगे तो वहां पे लिखा गया है जैसा उन्होंने बताया था वैसे ही ठीक ठीक मूसा ने बनाया है। ఆయన కొత్తగా ఏం కట్టలేదండి. उसने अपनी ओर से नहीं बनाया कुछ, ఆయన చూపించినప్పుడు చూపించిన విధంగానే కట్టాడు. जैसे परमेश्वर ने दिखाया था वैसा ही वो बनाया था। కాబట్టి మనం కూడా इसलिए हम भी వాక్యం మనతో మాట్లాడినప్పుడు వెంటనే మనము లోబడాలండి. जैसा वचन हमसे बात किया है वैसा ही तुरंत हमें झुकना है। అందుకని ఇక్కడ ఏమంటాడంటే इसमें क्या कहता ఆయన है, పరిశీలిస్తున్నాడు నరుని, वो जांचता है इंसान को, ఆయన చూస్తున్నాడు. वो देख रहा है। కాబట్టి చూచే దేవుడిని మనం కనిపెట్టాలండి. तो देखने वाला परमेश्वर को हमें पहचानना होगा। మనం కనుక కనిపెట్టకపోతే अगर हम नहीं पहचान पाया, చూడండి మనకి ఎంత భయంకరమైన శోధనలు వస్తాయో. देखिए कैसी बहुत बड़ी परेशानी आने वाला है। దేవుని దృష్టిలో మనం ఎలాంటి వాళ్ళమవుతామంటే ऐसे हम परमेश्वर की नजर में कैसे ठहरेंगे, మనం భయంకరమైన పాపులుగా ఉండిపోతామండి. हम ऐसे भयानक पापी बन के रह जाएंगे। అందుకనే इसलिए కీర్తన 90వ కీర్తన 90 अध्याय भजन संहिता 8వ రోజు చూడండి. 8 में देखिएगा, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. तूने हमारे अधर्म के कामों को अपने सम्मुख रखा है। అందుకే కీర్తనకు అంటాడు, నేను హాస్యంగా చేసిన పాపాలు నీ ఎదురుగా కనపడుతున్నాయి నీకు. इसलिए भजनकार बोल रहे, मैं गुप्त में जो पाप किए हूँ वो तुम्हारे सामने दिखाई देता है। నేను రహస్యంగా చేశా, मैं तो गुप्त में किया था, ఎవరు చూడకుండా చేశా, कोई नहीं देखा था। నా హృదయంలో అనుకున్నా मेरे मन में मैंने सोचा था, చెడ్డ తలపులు, बुरे सोच, చెడ్డ ఆలోచనలు बुरे विचार, అవన్నీ నేను క్రియారూపంలో బయటకు చూపిస్తున్నా. वो सारे कामों को मैं कार्य सहित दिखा रहा था। కాబట్టి इसलिए మా దోషములను నీవు నీ ఎదురు ఉంచుకొని ఉన్నావు. तूने हमारे अधर्म के कामों को अपने सम्मुख रखा है। నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవి. हमारे छुपे हुए पापों को अपने मुख्य ज्योति में रखा है। దేవుడు అర్థం లాంటి వాడండి. परमेश्वर एक आईना के दर्पण के समान है। మన పాపాలన్నీ ఆయన తెలుసు అండి. हम सबके पाप सारा कुछ वो जानता है। ఇంకోటి తెలుసా, एक और बात पता है, నువ్వు చేసిన పాపం నీ భార్య తెలియదు. आपने जो पाप किए हैं आपको पत्नी को नहीं पता, నీ భార్య చేసిన పాపాలు నీకు తెలియవు. आपकी पत्नी ने जो पाप किए हैं आपको नहीं पता। మరి ఎవరు తెలుసు అండి ఇవన్నీ? मगर कौन जानता है ये सारे पापों को? దేవుడికి తెలుసు. परमेश्वर जानता है। అంటే దేవుని యొక్క ముఖ కాంతిలో మన పాపాలన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. यानी कि परमेश्वर के मुख की ज्योति में हम सबके पाप साफ साफ नजर आ रहे हैं। నువ్వు ఈ లైవ్ అయిపోయినాక ये लाइव खत्म होने के बाद నువ్వు ఎలా ఉన్నావు నీ అద్దంలో పోయి చూసుకో. आप कैसे हो आप जाके अपना दर्पण में देखो, అద్దంలో చూసుకో. आईना में देखो। నీ ఎగ నిలువుట అద్దం మీ ఇంట్లో ఉందనుకో, मान लीजिए आपके घर में ऐसे लंबी शीशा है, అక్కడ పోయి చూసుకోండి. वहां जाके देखिएगा। చిన్న అద్దం ఉందనుకోండి, और छोटी सी शीशा क्यों ना हो, ఆ అద్దంలో నీ ముఖం చూసుకో. उस दर्पण में आपका शक्ल देखो, కనపడదు. आपको दिखता है कि नहीं दिखता? చూసుకుని ఏమనుకుంటా, आप क्या सोचेंगे, అరే ఈ రోజు నీ పీక్ పోయినట్టున్నా నేను, अरे मेरे शक्ल तो आज उतरा हुआ लग रहा है, ఏంటి ఇలా ఉంది ఏంటి, ऐसा क्यों है मेरी शक्ल, అలా ఉండను ఏంటి ऐसा क्यों అనుకోవా? सोचोगे ना। అట్లానే इसी प्रकार మనం చేసే రహస్య పాపాలన్నీ కూడా हम जो करते हैं चुप चुप के पाप దేవునికి కనపడుతున్నాయి. परमेश्वर को साफ साफ दिखता है। చూడండి కీర్తనకారుడు అంటాడు, నాకు కనపడుతున్నాయి, भजनकार बोलता है दिखता है। నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. तो आपकी मुख्य ज्योति में हमारे छिपे हुए पाप दिखता है। అంటే దేవుని గురించి ప్రత్యేకంగా తెలుసుకున్నాడండి ఈ యొక్క కీర్తనకారుడు. भजनकार ने परमेश्वर के बारे में पूर्ण रीति से जान चुका है। అందుకనే కీర్తనల గ్రంథం 139వ కీర్తన 23వ వచనం కనుక మనం చదివితే 49 भजन संहिता 23గా మనం చదివితే 23 में पढ़ेगा तो, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. हे परमेश्वर मुझे जांच कर जान ले। ఇష్టపడుతున్నాడండి, वो इच्छा रखता है। ఈ వ్యక్తి ఎదగాలనుకుంటున్నాడు. ये व्यक्ति जो है बढ़ना चाहता है। ఎదిగే వ్యక్తులు ఇట్లానే ఉంటారండి. जो बढ़ने वाला विश्वास में ऐसा ही बोलेगा। దిగజారిపోయి ఇట్లా ఉంటారండి. जो कमजोर होना चाहता वो नहीं सोचता ऐसा। ప్రభువులో ఎదగాలనుకునే వాళ్ళు, 139 वचन, प्रभु में जो बढ़ना चाहते हैं, ఎదగాలనుకున్న వాళ్ళు बढ़ना चाहते हैं, ఏమంటారు, కోరుకుంటారండి. वो 23 वचन में लिखा क्या चाहता है वो, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. हे परमेश्वर मुझे जांच कर जान ले, मुझे परख कर मेरी चिंताओं को जान ले। ఎవరైనా దొంగతనం చేశారు, मान लीजिए किसी ने चोरी किए हैं, అతను దొంగతనం చేసి తెలిసింది అనుకోండి, मान लो पड़ गए वो चोरी किया है, వెంటనే పోలీసులు చేస్తారు, तुरंत पुलिस वाले क्या करते हैं, ముందు అతను సోదా చేస్తారు, तो उसको चेक करेंगे पूरी रीति से, ఎత్తుకుతారు, జేబులో जांच करेंगे उसका जेब वगैरह, ఇంటికి వెళ్ళి ఎత్తుకుతారు, फिर उसका घर जाके सारा जांच बींच ఏమైనా करेंगे, దాచిపెట్టడేమో, क्या कहीं छुपा के रखा होगा, బంగారం దొంగిలించాడు, सोना चुराया, డబ్బు దొంగిలించాడు, पैसा चुराया ఏదైనా हो, వస్తువు कोई దొంగిలించాడు, वस्तु को चुराया हो, తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోలేము, क्या पता ले जाके घर में रखा हो बोल के మొత్తం
जांचते हैं, తలాష్ सारा చేస్తారు అంతా. सारा कुछ जांचते हैं, కానీ लेकिन దొరికినప్పుడు ఏం చేస్తారు? जब मिलता तो क्या करेगा? దొరికినప్పుడు తీసుకెళ్లి जब मिल जाएगा तो ले जाएगा उसको, న్యాయ విచారణలో పెడతారు. न्याय विचार में कड़ा करेगा। అందుకని इसलिए ఇక్కడికి కీర్తనకారుడు అంటాడు, भजनकार कहता है అయ్యా నువ్వు తెలుసుకో, आप जांच ले, అది ఎదిగే యొక్క విశ్వాసం అండి ఈయన. ये बढ़ने वाला विश्वासी है। అందుకనే ఇక్కడ మన పాపాలు మనం అవి ఒప్పేసుకోలేక, इसलिए हम अपने पापों को मान लेना ఆయన बेहतर है। చెప్పినప్పుడు నీ తప్పు నీలో ఉందన్నప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. तो जैसे उन्होंने कहा ये गलती तुम्हारे अंदर है, तुरंत हम उसे అప్పుడు सुधारना దేవుడికి चाहिए। మనకు అన్యోన్య సహవాసం ఏర్పడుతుందంట. जैसे परमेश्वर के साथ ऐसे में मेल मिलाप की చూడండి संगति बन కీర్తనకారుడు ఎంత जाएगी। చక్కని కీర్తన రాసుకున్నాడు. देखो भजनकार ने कैसे నా भजन लिखा రహస్య है। పాపాలు అంటున్నాడు, मेरे गुप्त पापे నా करके बोलते हैं, పాపాలన్నీ నీ మోకాంతిలో కనబడుతున్నాయి मेरे అంటాడు. सारे प्रकार का पाप तुम्हारे मुख्य रोशनी में दिखता है करके నన్ను बोला है। పరిశోధన తెలుసుకోమంటున్నాడు. मुझे जांच कर जान लेकर के बोलता है। ఎంత ఇష్టపడుతున్నాడు చూడండి. कितना इच्छा रखते हैं, देखिए మనం ఇష్టపడతామా? क्या हम इच्छा रखते हैं हमारी गलती ఒక बताने वाला పాపం कोई నీలో मिले? ఉందని చెబితే ఎంత బవాలు చేస్తారో. अगर एक पाप आपको उठा के बताए तो आप कितना बवाल करोगे। అసలు మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. आप क्या करते हो, क्या क्या करते हो, हमें नहीं पता। పరిశుద్ధాత్మ చెప్పిన వాక్యం మేము చెప్తాము. पवित्र आत्मा प्रभु हमें पहुंचाता है, वही वचन हम आपको ఒకసారి बताते ఆ हैं। వాక్యం తగులుద్ది. कई बार ऐसे में वो वचन आपका हृदय को ఎక్కడ छू నువ్వు చేసి सकता है। అలాంటి పాపం తప్పు शायद आपने ऐसा गलती किया होगा, ఒకవేళ తప్పు చేయలేదు అనుకున్నావేమో, तो आपने उसको गलती नहीं समझा होगा। అది వాక్యంలో తప్పు అని చెప్పారు అనుకోండి, इसी बात को पवित्र आत्मा ने गलत है करके అంటే बताया। నీకంటే తెలియలేదు. शायद आपको नहीं मालूम पड़ा होगा। నాలుగు అన్నాడు కదా, जैसे 4:4 में बोला था నా ना, పాపం నాకు తెలియదని. पहले कोरिन्थी 4:4 में मैं अपने आप को जांच रहे मैं पापी नहीं ఒకవేళ నువ్వు करता। తప్పు అనుకున్నావు, తప్పు కాదు అనుకున్నావేమో, आपने सोचा होगा कि गलती नहीं हो सकती, మంచిది మనమే అనుకుందాం. तो उस बात को लेकर कुछ नहीं बोलेंगे। కానీ వాక్యం ఎప్పుడైతే దైవదాసు మూడు ద్వారా పరిశోధన చెప్పాడు, जैसे वचन के द्वारा पवित्र आत्मा ने दास के मुंह के द्वारा बोला है, అప్పుడు నీకు తగిలిందో, जैसे आपको महसूस हुआ, ఎవరెవరు నేను తప్పు అనుకోలేదు ఇదే, अरे इस बात को तो मैंने गलत नहीं सोचा था, అన్ని దైవదాసం ద్వారా పరిశుద్ధాత్ముడు తెలియజేసాడే, अरे पवित्र आत्मा प्रभु ने ही इस बात को पाप है करके बताया है। ఇది కూడా తప్ప, अच्छा इसका मतलब ये भी गलती है, చేయకూడదు అన్నమాట. इसका मतलब नहीं करना चाहिए मुझे, ఓహో, ऐसा समझना चाहिए। तब बोलना चाहिए प्रभु आगे को नहीं करूंगा, కోపం రాకూడదు ఇక. गुस्सा नहीं आना चाहिए, దైవదర్శనం కోపం రాకూడదు, प्रभु के दास के ऊपर गुस्सा नहीं సంఘం आना కోపం चाहिए, రాకూడదు, ना कलिसिया के ऊपर गुस्सा आना ఇంకెవరైనా चाहिए। చెప్పారేమో అనుకోవద్దు, कोई और तो नहीं बताया करके भी नहीं सोचना, ఎవరైనా చెప్పారు అనుకోవద్దు, किसी और ने बताया करके नहीं सोचना, ఏమనుకోవద్దండి. कुछ भी मत सोचना। పరిశుద్ధాత్ముడు చిరు మనల పాపాలు మనకు తెలియజేస్తాడు. पवित्र आत्मा प्रभु आके ही हमारे पापों का एहसास कराएगा। వెంటనే ఆనందంగా లోబడాలి. तुरंत बड़ी खुशी के साथ झुक जाना తల चाहिए। వంచి, అయ్యా ఈ తప్పు నువ్వు చెప్పావు నాకు తెలిసిపోయింది, ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఇది కరెక్ట్ నా కోసం అని, ఇక నేను రేపు నుంచి చేయనయ్యా. सर झुकाए और कहे प्रभु मैं जान लिया हूँ ये गलती है मेरी, मैं कल से नहीं करूंगा, क्षमा करो बोलो। ధ్యానంగా వినాలి వాక్యం. तो उसके आगे और अच्छी तरह ध्यान से वचन ఎందుకు सुनना, ఎదగాలనుకుంటే. क्योंकि अगर बढ़ना चाहते हो అందుకనే చూడండి, इसलिए देखिए ఒకటో యోహాను పత్రిక पहला यूहन्ना 1:7 1:7 में చూడండి, देखिए, అయితే ఆయన ఎలుగులోనున్న ప్రకారము మనం ఎలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాస గలవారమై ఉందుము, అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ద్వారా ప్రతి పాపమును కడుగును. पर यदि जैसा वह ज्योति में है वैसे हम भी ज्योति में चले तो एक दूसरे से सहभागित रहते हैं और उसके पुत्र यीशु का लहू हमें सब पापों से शुद्ध करता है। అర్థమైందా? ఏమంటాడు ఇక్కడ? అన్యోన్య సహవాసం ఉంటుంది మనకి. तो मेल मिलाप की संगति होती है हमें। ఇప్పుడు హృదయము తొందరగా ఒప్పుకోదండి, ये हृदय जो है जल्दी मानता नहीं है, ఒప్పుకోదండి. मानता नहीं है। అందుకని ఇర్మియా అంటాడు 17:9 इसलिए यिर्मयाह 17:9 में कहता है, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? कौन इस हृदय को समझ सकता है, ये तो बहुत धोखाबाजी है और अधर्म से भरा हुआ करके बोलता है। అందుకని ఇక్కడ इसलिए చూడండి, కీర్తనకారుడు 40:12 కనుక చదివితే भजन 40:12 में कहता है, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, देखिए, నా దోషములు నన్ను తరిమి పొట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, లెక్కకు అవి నా తల వెంట్రుల కంటే మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడిపోయిందని చెప్తున్నాడు ఇక్కడ. क्योंकि मैं अनगिनत बुराइयों से घिरा हुआ हूँ, हाँ। मेरे अधर्म के कामों ने मुझे आ पकड़ा है हाँ। और मैं दृष्टि नहीं उठा सकता। Praise the Lord. ఏమంటున్నాడండి? क्या कहता है? ఎంత భయంకరమైన మాటలు, చక్కని ఆధ్యాత్మిక మాటలు మనకు అందిస్తున్నాడండి. कितनी अच्छी बातें हम तक पहुंचा रहे ఈ हैं, హృదయానికి ఎంత చక్కని మాటలు అందిస్తున్నాడండి. हमारे हृदय की कितनी अच्छी बातें हैं ये। అసలు ఆ దోషముల వలనంట తరిం పట్టుకుంటున్నాయంట, తల ఎత్తుకోలేకపోతున్నాడంట, లెక్కకి అవి నా తల వెంట్రులు మించి ఉన్నవంట. చూడండి, तो गिनने से हमारे शरीर के बालों से भी अधिक कह करके बोल रहे,
और मेरे बुराई की वजह से मैं घेरा हुआ करके యోబు बोलता ఎందుకు है। మంచోడు అయిన దేవుడికి? आयब क्यों परमेश्वर के सामने अच्छा ఎందుకు लगा? మంచోడు? యోబుని గురించి ఎందుకు సాతాను దగ్గర సాక్ష్యం చెప్పాడు? आयब के बारे में शैतान के पास परमेश्वर क्यों गवाही बताया था? ఏమన్నాడు తెలుసా? क्या कहा? నాకు ఉపదేశము చేయుడి. యోబు గ్రంథం 6:24లో आयब की 6:24 में लिखा है, 24 ఏమనంటే 6:24 में कहता నాకు है, ఉపదేశము చేయు. करना चाहते हैं वो कैसे रहते हैं? ఆ తప్పులు తెలియచేసినప్పుడు जैसे गलतियों को बताया जाता है వెంటనే లోపడతారండి. तुरंत अधीन हो जाते हैं, దేవుని హృదయాన్ని సమర్పించుకుంటారు. अपना हृदय को प्रभु को सौंप देते हैं। యోగులాగా వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో మరి ఆ సరి చేసుకోవడానికి చూస్తారండి. तो आयब के समान वो भी परमेश्वर का सम्मुख अपना गलतियों को सुधारने के लिए चाहेगा। అందుకే అంటాడు, इसलिए कहता है, కీర్తనకారుడు అంటాడు, भजनकार कहता है, ఏమంటాడంటే क्या कहता है? నా క్రియలన్నీ కూడా మురిగుడ్ల వంటివి. मेरा काम जो है मेले चितड़े गंदगी के कपड़े 64 సార్లు అంటాడు. यशायाह के 64 के 6 में कहता है, ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है? మురిగుడ్ల వంటి నా క్రియలు. मेले चितड़े कपड़े करके నా बोलते పనుల हैं, ద్వారా నిన్నేదో మెప్పించాలనుకోవట్లేదయ్యా. मैं अपने कामों के द्वारा आपको कोई बड़ाई नहीं करना అప్పుడు चाहता। వాడిపోయావయ్యా. हम सबके सब पत्तों की గాలి వాన उछाल కొట్టుకొని गया। పోయినట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోతున్నాయ్యా. तो वायु जैसा उड़ा के ले जाते हैं, हमारे अधर्म कामों ने हमें उड़ा के लेके गए बोलता है। అందుకనే కీర్తనకారుడు అంటాడు, इसलिए भजनकार అసలు बोलता है, నా జన్మమే పాప జన్మ నాయన. मेरे जन्म ही पाप की जन्म है। కీర్తనలు 51:5 అంటాడు, तो एक भजन के నేను పాపములో 51:5 में పుట్టినవాడును, बोलता है, నేను పాపములో పుట్టినవాడును, मैं पाप में पैदा हुआ పాపంలో हूँ, నా తల్లి నన్ను గర్భం पाप ధరించింది. में ही मेरी माँ ने गर्भ में धारण కాబట్టి किया నేను है, పాపంలోనే పుట్టాను కాబట్టి इसलिए मैं पाप में पैदा నాకు हुआ ఉపదేశం हूँ। చేస్తే నేను వింటాను. मेरे संदेश देने से मैं सुनूंगा। ఒకప్పుడు పాపానికి అలవాటుపడ్డ అవయవాలు ఇప్పుడు నీతి కొరకు పరిశుద్ధ కొరకు నేను వాడుకుంటాను. एक समय पाप का अधीन हो चुके इस अंगों को पवित्रता के लिए मैं इस्तेमाल కీర్తనలు करूंगा। 51:2లో भजन का 51:2 में, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. मेरा अधर्म जाने के लिए मुझे धो डालो, मुझे पवित्र बनाने के लिए मुझे शुद्ध करो करके बोलता है। ఇలాంటి హృదయం మనకు కావాలి. ऐसा हृदय हमें चाहिए। తప్పులు చూపించినప్పుడు నాకు తప్పు ఉందని అంటే నీకు తగిలితేనే నువ్వు आपकी అనుకుంటే. गलती आपको महसूस होने से ही उस गलती को मानना है। కొన్నిసార్లు ఇది నా తప్పు అని తెలియదు, నాకు తెలియదు. कई बार मैं नहीं समझ पाते हम वहाँ पर गलती है बोल के, వాక్యం విన్న వెంటనే తప్పు అని తెలిసి లోపడాలి. तो जैसे वचन सुनता है तो तुरंत अधीन हो जाना चाहिए। అలాంటి వాళ్ళు దేవుడు వాళ్ళని గురించి సాక్ష్యం ఇస్తాడండి. ऐसा लोगों के लिए परमेश्वर अच्छा गवाही देता है। ఎట్లా ఈ సాతాను దగ్గర దేవుడు యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు, जैसे परमेश्वर ने आयब के विषय में शैतान के पास गवाही दिया था, అట్లానే మనల గురించి కూడా సాక్ష్యం ఇస్తాడు. ऐसा हमारे बारे में भी वो गवाही देता है। దేవుని సన్నిధిలో నువ్వు సాక్ష్యంగా చక్కగా మంచి ప్రవర్తనతో ఉంటావండి. तो ऐसे में परमेश्वर के सम्मुख आप अच्छी चाल चलन के साथ अच्छी गवाही बन के रहो। అందరికి తల్ల వంచండి. आइए सर झुकाकर 10 నిమిషాలు ప్రార్థించాలి. थोड़ी देर प्रार्थना करें। ప్రభు వందనాలు. प्रभु धन्यवाद, నీ దాసుని ద్వారా మాట్లాడే మాటలు आपके दास की तरफ बोए गए वचन प्रभु అయ్యా ముత్యములు లాంటి మాటలు मोतियों की जैसा है प्रभु। ఒక ధనమంతటిని అయ్యా హెచ్చించి ఒక మంచి ముత్యాలు వంటివి అయ్యా పొలం కొనుక్కున్నాడు ప్రభు. एक ने प्रभु अपना सारा धन संपत्ति को बेचकर मोतियों से भरा हुआ खेत को దాంట్లో लिया, ముత్యాలు దాసబడి ఉండి అంటున్నాడు. वहाँ पे मोतिया छिपा हुआ करके बोलते అది हैं, కొనుక్కుని తన సొంతం చేసుకుంటాడు. उसने अपनाया उसको खरीद कर, ఆ ముత్యాలన్నీ తనకే ప్రభు. वो सारे मोतिया उसी के लिए है प्रभु। దేవుని రాజ్యము మరి బంగారము ముత్యముల కంటే విలువైంది ప్రభు. परमेश्वर तेरा राज्य मोतियों से सोना से चांदी से बढ़कर है। కాబట్టి రాత్రి నా దాసుని ద్వారా మాట్లాడే మాటలు प्रभु आपने दास के द्वारा जो बोया हुआ ప్రతి वचन, మాట నా గురించి నమ్మి हर एक बात मेरे लिए करके ఈ भरोसा రోజు करे। ఇంకా బలంగా ఎదుగుతున్నాయి. आज से मैं और प्रभु में बढ़ूंगा తప్పని प्रभु తెలిసిన जी। వెంటనే వదులుకుంటాను मेरी ప్రభు. गलती जैसे मालूम पड़ता है वैसे तुरंत मान लूंगा। నేను ప్రభువుని అడుగుతాను ఆయన, प्रभु आपसे विनती करूंगा, ఇంకా ఏమైనా పాపలను తెలియజేయను ఆయన, मेरी और गलतियों को मेरे सामने ఇంకేమైనా रखो। రహస్యంగా చేసి ఉంటే ఇంకేమైనా చెప్పు నాయన. और कोई मेरी गुप्त बात है तो पाप है तो प्रकट करो बोलो। ఈ రోజు మీరు వచ్చి నేనేమైపోతాను. तो प्रभु आज ही आप आ गए तो मेरा क्या होगा। దాసుని ద్వారా మాట్లాడే మాటలు కొద్ది మాటలు యేసు నామములో దీవించబడును గాక. आपके दास के द्वारा बोए गए वचन यीशु के नाम से आशीर्वाद पाए। आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे प्रभु. आमीन। हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया।